పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ మీదికి ఎక్కున తన గూడు ఎత్తైన చోట్ల కట్టుకున్న అది రాతి కొండ మీద నివసించును, కొండపేట మీదను ఎక్కును, ఎవరు దాని ఎత్తు చోటు గుడి కట్టుకును, అక్కడే నుండి తన ఏళ్ళు వెతుకును, దాన్ని దూరం నుండి కనిపెట్టును. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఇక్కడ మనిషి జ్ఞానము గొప్పదా, పక్షి జ్ఞానం గొప్పదా? మనిషి జ్ఞానము గొప్పదా, పక్షి జ్ఞానము గొప్పదా అని మనము ఎవరిని చూసి నేర్చుకోవాలి? ఒక వ్యక్తి సమాజంలో ఎప్పుడైతే వాడు జ్ఞానం కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు కదా, మంచిగా బుద్ధిగా బ్రతుకుతున్న వ్యక్తిని చూసి సమాజం ఏమంటుందంటే బ్రతికితే వాళ్ళలాగా బ్రతకాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అవునా కాదు? అయితే ఇక్కడ పక్షిని చూసి మనిషి నేర్చుకోవాలా, మనిషిని చూసి పక్షి నేర్చుకోవాలా? హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఇది మరొక చదవండి 27వ వచనము. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కున. హల్లెలూయా. ఇక్కడ నంబర్ 1 మొదటి పక్షిరాజు ఎక్కడ ఎక్కుతుందంట? ఆకాశ వీధికి కదా. అంటే పక్షి అనేది పక్షి అంటే అన్ని పక్షులలో గద్ద అది రాజు కదా, అది రాజు కాబట్టి ఆ పక్షి జాతికి సంబంధించిన గద్ద, దాని గురించి మనము ధ్యానించుకుందాం. పక్షిరాజు గద్ద ఎవరి వెంబడంటే వారి వెంబడి తిరుగుతుందా? కాకి వెంబడి తిరుగుతుందా? కొంగ వెంబడి తిరుగుతుందా? కదా, ఎవరి వెంబడ తిరగదు. కానీ అందుకే మనిషిని దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. ఇది నంబర్ 1. ఎక్కడ ఎక్కుతున్నది? ఆకాశ వీధికి. ఎక్కడ? ఆకాశ వీధికి ఎక్కునా కదా. అంటే ఇది ఎవరితో సామస్యం చేస్తూ ఉంది? భూమి మీదనా, కాకుండా భూమితోనా కదా. ఆకాశం వీధి అంటే ఎక్కడ? ఆకాశం ఎక్కడ ఉంది? ఆకాశమైన సింహాసనము, భూమి అయిన పాదము కదా. దేవుడితో సత్య సంబంధం కలిగిన విశ్వాసం జీవితం జీవిస్తున్న మనం ఎవరితో సావాసం చేయాలి? ఆకాశము ఆశ్రమైన దేవుడితో సావాసం చేయాలి కదా. ఈ పక్షి ఎక్కడ ఎగురుతుందంట? ఆకాశం ఎగురుతుందంట. చూడండి, ఏశాయ గ్రంథం 40 వచనం, ఏశాయ గ్రంథము 40:30 వచనంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క పక్షి ఎక్కడ ఎగురుతుంది? ఎగరాలంటే బలం కలిగి ఉండాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురంట. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారి పక్షులు రెక్కలు చాపి పైకి ఎగుదురు, అనేక పరిగెత్తుదురు, సమస్యలుగా నడిచిపోదురు. పైకి ఎగరాలంటే ఏం కావాలి? పక్షికి బలం కావాలి. అవునా? బలం కలిగిన పక్షి అయితే ఎగురుతుంది, కానీ బలం లేకపోతే పక్షి ఆకాశం ఎగురుతుందా? ఎగరలేదు. అవునా? మరి ఆత్మ జీవితంలో జీవితం నీవు దేవుని యొక్క బలాన్ని, అంటే ఎప్పుడైతే యెహోవా కొరకు నీవు ఎదురు చూసినప్పుడు, దేవుని కొరకు నీవు ఎదురు చూసి దేవుని యొక్క బలాన్ని ఎప్పుడైతే పొందగలుగుతామో అప్పుడే ఆత్మ సంబంధం కలిగిన ఆ పక్షి వలె నూతన బలం పొందుకున్న వారిగా ఉంటాం. అప్పుడు పైకి ఏ విధంగా అయితే పక్షి ఎగరగలుగుతుందో మనం కూడా ఎగరగలుగుతాము, దేవుడి చెప్పగలుగుతాం. దేవుని బలం పొందుకోవాలంటే ఆత్మ బలం ఎలా ఉండాలి? లోకంలో తిరుగుతూ ఉంటే లోకం వెంబడి తిరిగి లోకాన్ని ఆశించి లోకంలో వాటిని వెంబడించి తిరిగితే దేవుని శక్తి మనం పొందగలుగుతావా? ఆత్మ బలము, ఆ పరిశుద్ధాత్మ శక్తి నువ్వు ఎప్పుడైతే పొందుకోగలుగుతావో అప్పుడే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా
నీ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఎదురు చూసినప్పుడు, ఎప్పుడైతే దేవుని ఎదురు చూసి నూతన బలం పొందుకున్నప్పుడు నీవు ఆకాశం దీనికి అంటే దేవుని సత్త సంబంధమైన సహవాసము చేయగలుగుతావు. హల్లెలూయా. అవునా? దేవుని యొక్క బలం లేకపోతే, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోకపోతే, దేవుని బలాన్ని పొందుకోలేనప్పుడు దేవుని సన్నిధికి చేరుకోలేవు, దేవుని మందిరాన్ని కూడా రాలేవు. అవునా? దేవుని మందిరం కావాలంటే కూడా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము ఎప్పుడైతే పొందుకోగలుగుతావు అప్పుడే దేవుని యొక్క సహవాసం చేయగలుగుతావు. హల్లెలూయా. అవునా? శక్తి పక్షికి బలం లేకపోతే శక్తి ఆ పక్షి పైకి ఎగురుతుందా? అవునా? ఆత్మ బలాన్ని పొందుకోవాలంటే దేవుని యొక్క బలాన్ని ఎప్పుడైతే పొందుకోగలుగుతావు అప్పుడే దేవుని సన్నిధికి రాగలుగుతావు, దేవుని సహవాసం చేయగలుగుతావు, దేవునితో చేరుకోగలుగుతావు. అవునా కాదా? దేవుని యొక్క సహవాసాన్ని వెంబడించగలుగుతావు. హల్లెలూయా. ఎప్పుడైతే నీ బలాన్ని పొందుకోలేకపోతే, ఆ బలం నీలో లేనప్పుడు దేవుని యొక్క శక్తిని పొందుకోలేవు, దేవుని యొక్క చేరుకోలేవు. అవునా? అందుకే కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బలాన్ని పొందుకున్న వారికి, అయితే దేవుని యొక్క సహవాసాన్ని వెంబడిస్తున్న వారిని దేవుడు ఏం చేస్తాడంట చూడండి. 1 పేతురు 2:9 మనం గమనించినట్లయితే, మన చీకట్లో ఉన్న వారిని వెలుగులో దేవుడు నడిపిస్తాడు. ఎక్కడ నడిపిస్తాడు? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన గుణాతిశయములను ఏర్పరచబడిన వంశమును, రాజులైన పరిశుద్ధ జనములు, దేవుని సొత్తు అయిన ప్రజలమై ఉన్నారు. ఎవరై ఉన్నారండి? హల్లెలూయా. ఎవరు? దేవుని యందు సహవాసం చేయగలిగినప్పుడు, దేవుని బలాన్ని పొందుకోగలిగినప్పుడు, ఆయన ఆకాశము రాసిన దేవుని యొక్క సింహాసన భాగంలోకి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడట? చీకటిలో ఉన్న నిన్ను ఎక్కడట? అయితే నువ్వు చీకటిలో నుండి ఎక్కడికి? ఆశ్చర్యకరమైన తన వెలుగును పిలిచిన వారి గుణ అతిశయములు కలిగి ఉంటారు. ఎక్కడున్నామా? సరే, పాపంలో జీవిస్తూ లోకంలో జీవిస్తున్న మనల్ని దేవుడు చీకటి నుంచి వెలుగులోనికి మనం పిలిచినప్పుడు ఆయన గుణాతిశయం ఎలాంటివి? ఒక వ్యక్తి తన కుటుంబానికి ఎప్పుడైతే ఒక వ్యక్తిని పిలుస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎలా పిలుస్తాడంటే, మీ ఇంటికి ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి వచ్చాడు అనుకోండి, నువ్వు పిలిచావు అనుకోండి, భోజనానికి పిలిస్తే నువ్వేం చేస్తావు? నీ ఇంట్లో ఎలా అనుకుంటే అలా పెట్టుకుంటావా? ఆ ఇంటికి వస్తున్న ఒక వ్యక్తిని చూసి ఆ వ్యక్తిని బట్టి ఏం చేస్తావంటే ఇల్లు శుభ్రం చేసుకుంటావు కదా, కుర్చీలు వేస్తావు, చేపలు పరుస్తావు. అవునే కాదు? అంటే నీ పిలిచే నీ గుణాన్ని బట్టి నీ ఇంటికి నీకేమొస్తుంది? ఘనత వస్తుంది. అవునా కాదు? నీ ఇల్లు నీ పిలుస్తున్నప్పుడే, నీవు చెక్క పట్టుకున్నప్పుడు, నీవు శుభ్రం పెట్టుకున్నప్పుడే నీ ఇంటికి ఇంకా లేకపోతే నువ్వు ఎలా ఉంటే అలా పెట్టుకొని, ఎలా ఉంటే అలా చేస్తే, నువ్వు నీ ఇంట్లో చల్లా చెదరము నువ్వు వస్తువులు పెట్టుకొని నువ్వు జీవిస్తున్నావు. నీ ఇంటికి వచ్చాడు వాళ్ళు చూస్తే నేను ఏమంటారు? ఏమంటారు చెప్పండి? ఏమంటారు? సర్లే అయితే మళ్ళా కూర్చుంటారా? ఒకవేళ నీ ముందు చెప్పుపోయినా ఏమన్నారు? వెనకపోయినా చెప్పరా? చెప్పరా? హల్లెలూయా. అవునా? దేవుడు మనల్ని చీకట్లో ఉన్న మనల్ని, పాపంలో జీవిస్తున్న మనల్ని తన వెలుగులోనికి పిలిచాడు. ఎందుకు? ఆయన గుణ విషయం ఏంటి? యాజక సమయంలో రాజవంశుడు రాజుని జీవించడానికి ఎవరిని ఏమేమి పిలిచాడు? ఆయన రాజులకు రాజాడు. ఆయన మనల్ని ఎన్నుకొని ఆయన మనల్ని పిలిచాడంటే యాజక సమయంలో రాజులైన వంశంలో నివసించడానికి. హల్లెలూయా. అవునా? చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోనికి మనం పిలిచి ఆశ్చర్యమైన కార్యాలు మనం పొందుకోవడానికి ఆయన యాజక సమయంలో ఉన్న మనల్ని రాజవంశంలో పిలిచాడు. ఎవరు ఎక్కడ పిలిచాడండి? రాజవంశంలో పిలిచాడు. రాజు ఎలా ఉంటాడు?
రాజులు రాజులు ఎలాంటి వారు? రాజులు అంటే కూలివాళ్ళ? రాజులు అంటే చిన్నవాళ్ళ? అవునా? రాజులు అంటే చిన్నవాళ్ళ? అవునా కాదు? ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధ జనములో నిన్ను ఉంచడానికి చెప్పి హల్లెలూయా. అవునా కాదు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడుగా ఉండాలని చెప్పి నిన్న ఆయన పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఆయన ప్రజలై ఉండడానికి, ఏమై ఉండడానికి, ఆయన సొంతై ఉన్నప్పుడు, నీ చీకటి నుంచి వెలుగులోకి వచ్చినప్పుడు, ఆయన రక్తంతో కడగబడినప్పుడు మీరు పరిశుద్ధులుగా జీవించడానికి ఆయన ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అవునా కాదు? అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ ఆయా ప్రదేశాలకు వెళ్ళవలసిన కాలం గుర్తించి పక్షులు ఎదుగుతారు. ఎవరండి? ఆయా ప్రదేశాలకు వెళ్ళవలసిన కాలము పక్షులు గుర్తించుకొని ఆ పక్షులు ఏం చేశాడ? తన కాలాన్ని ఎరిగి తన గూడుకు చేరుకోవడానికి, లేకపోతే తన ప్రదేశానికి వెళ్ళడానికి పక్షులకు తెలుసు. కానీ దేవుడు ప్రజలైన మనము, రాజవంశములు, యాజక సభలు రాజవంశమైన మనము దేవుడు పిలిచినప్పుడు, పరిశుద్ధులుగా పరిశుద్ధ జనంగా మనల్ని పిలిచినప్పుడు తన దేవుని సన్నిధికి రావడానికి తన ప్రజలకు గుర్తులుగా చూడండి. చదవండి. 27 గమనించినట్లయితే ఆకాశము కేంద్రం సంకబుద్ధికి కొంగైనను తన కాలం పెరుగుతుంది. ఆకాశమున ఎగురు సంకబుద్ధి కొంగైన తన కాలము తెల్ల గువ్వ మంగళ కత్తి పెట్టు కోరుకును తాము రావాల్సిన కాలమున ఎగురు. అయితే నా యెహోవా న్యాయ విధిని ఎరుగరట. హల్లెలూయా. ఎవరండి? పక్షులకు ఆయా ప్రదేశం వెళ్ళవలసిన కాలము పక్షులు గుర్తిస్తుంది, ఆ పక్షులు వెళుతూ ఉంది కదా. అయితే ఇక్కడ ఏం లేదా? ఆకాశము కేంద్రం సంకపుట్టి కొంగలో తన కాలం ఎరుగుతుందంట. ఎవరు ఎరుగుతున్నారట? కొంగలు ఎరుగుతున్నాయి కదా. అయితే తెల్లకు మంగళ కత్తియో పెట్టే ఒదిగేది కొను తాము రావాల్సిన కాలములో ఎరుగునంట. ఏ కాలానికి ఎక్కడ రావాలో, ఏ కాలానికి ఎక్కడ చేరుకోవాలో పక్షులకి బాగా తెలుసు అని చెప్పి దేవుడి సాక్ష్యం ఇస్తున్నారు. అయితే నా ప్రజలు, అయితే ఇక్కడ బాగా గమనించాలి ఏమిటంట? అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. అంట. ఎవరు న్యాయ విధి? న్యాయ విధి ఏంటి? దేవుడి యొక్క సన్నిధి. పక్షులకు తన కాలము ఎక్కడ వెళ్ళాలో, ఎక్కడ తిరిగాలో పక్షులకు బాగా తెలుసు. కానీ అయితే దేవుని ప్రజలైన పరిశుద్ధులైన ప్రజలకు దేవుని న్యాయ విధిని ఎరగలంట. దేవుని సన్నిధికి రావడానికి సాకులు తెస్తూ ఉంటారు కదా. ఎందుకు? దేవుడి యొక్క సంగమ మనిషి పక్షులు చూసి నేర్చుకోవాలా? పక్షిని చూసి మనిషి నేర్చుకోవాలి? ఎవరు చూసి నేర్చుకోవాలి? అన్ని ఉంటాయి కదా. సమయం ఉంటుంది, డబ్బు ఉంటుంది, ప్రతిదానికి ఉంటుంది. కానీ దేవుని సన్నిధికి రావడానికి నేను సాధారణంగా ఏం చేస్తున్నాడో నీకు అర్థమవుతుందా? నీ ఆశీర్వాదాలు, దేవుడు నీకు పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు వాడు ఏం చేస్తున్నాడు? నీ గ్రహించలేక నీ వాడికి అప్పగించే వాడికి లోపడితే దేవుని ఆశీర్వాదం, దేవుని కృపను పోగొట్టుకుంటా. ఎందుకంటే దేవుని సన్నిధికి రావాల్సిన నీవు ఆకాశం ఎదురే ఆ పక్షులకు తెలుసు. కానీ దేవుని ప్రజలైన పరిశుద్ధుల జనం కలిగి చేరుకోవడానికి నీకు ఆ సమయం తెలియదా? ఆయన న్యాయవిధికి, ఆయన మధ్యానికి రావడానికి నీ వెరగలేదా? ఆ రోజు కష్టపడమన్నాడు. 7వ దినం సన్నిధికి రమ్మన్నాడు. ఎవరైతే ఆ రోజు రాకపోతే ఏమన్నా దేవుని వాక్యం ఏమంటుంది? శాపగ్రస్తులను వాక్యం సమర్పిస్తుంది. మరణానికి దాన్ని తీసుకొని చెప్పి దేవుని యొక్క వాక్యం సమర్పిస్తుంది. అందుకే దేవుని న్యాయ విధులు ఎదిగి ఉంటారు. ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా
దేవుని న్యాయ విధికి రావడానికి, పరిశుద్ధ జనంలో చేరుకోవడానికి, దేవుని పరిశుద్ధమైన దేవుని ఆరాధించడానికి, దేవుని న్యాయ విధికి ఆయన న్యాయాధిపతి దేవుని న్యాయపీఠం ఎదుట నువ్వు ఆయన ఆరాధించడానికి నువ్వు ఆయన సన్నిధికి రావాలి. హల్లెలూయా. నీ బంధువులు కాలేకపోతే నీ నరకానికి వెళ్తే విడిపించాలి. నీ సాకులు చెప్పి నీ సాకులు తప్పించుకుని నీ సాకులు గురించి నువ్వు న్యాయం తప్పించుకోలేవు. జాగ్రత్త సుమా. ఎందుకంటే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, సాతానుడు ఎవరిని వదలలేదు. అవునా కాదు? యేసు ప్రభు ఎవరు తిరిగి శిష్యులనే వదలలే. అవునా? యేసు ప్రభు 12 మంది శిష్యులను ఎవరు చేయి పట్టుకోలే. అయితే పేతురు చేయి మాత్రమే పట్టుకుని పేతురు అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యకార్యాలు చూశాడు కదా. అయితే యేసు ప్రభు తెలంగాణ సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్న పేతురు చూశాడు. తెల్లవారుజామున చూసి పేతురు యేసు ప్రభు చూసి భూతోడు ధైర్యం వస్తున్నారు. యేసు ప్రభు అన్నాడు, భయపడకండి, నేనేం చెప్పినప్పుడు పేతురు అన్నాడు, ఏమన్నారు? ప్రభువా నీవైతే నేను కూడా సముద్రం మీద నడుస్తానని చెప్పి నడుచుకుంటూ వెళ్ళాడు కదా. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు యేసు ప్రభు రమ్మన్నాడు. యేసు ప్రభు సెలవు ఇవ్వగానే ఆయన నీటి మీద నడుచుకుంటూ వెళుతూ యేసు ప్రభుని విడిచిపెట్టాడు. ఎవరు ఎటువైపు చూశాడు? తుఫాను వైపు చూశాడు, గాలి వైపు చూశాడు. అప్పుడు అన్న యేసు ప్రభు కంటే, ప్రభువా నేను మునిగిపోతానయ్యా, చెడిపోతానని చెప్పి నా చేయి పట్టుకోమని చెప్పి పేతురు యేసు ప్రభువానికి మొదలుపెట్టాడు. అంటే యేసు ప్రభువారు ముందు ఉన్నాడు, నా రక్షించడానికి విశ్వాసం పోయింది. అవునా? ఈరోజు విశ్వాస జీవితం ఎలా ఉందంటే దేవుని పైన నమ్మకం లేదు, దేవుని మీద విశ్వాసం లేదు. తన బలము, తన శక్తి, తన చేతి పని మీద కష్టపడుతున్న కష్టజీతం మీద నమ్మకం ఉంది, కానీ దేవుని మీద నమ్మకం లేదు. అవునా? కష్టపడుతున్నాం, దేవుని విడిచిపెడతాం, ఎంత సంపాదించుకుని ఎంత ఆశ్రయించుకుంటున్నాం చెప్పండి. అవునా కాదు? పేతురు సముద్రంలో యేసు ప్రభువు మర్చిపోయాడు. చూశాడు కదా, ఎక్కడ నేను మర్చిపోతాను, ఎక్కడ చెడిపోతానని చెప్పి యేసు ప్రభు మర్చిపోయాడు కదా. ఎవరైనా చూశాడు? గాలి వైపు చూశాడు, అల్ల వైపు చూశాడు. అల్ల చూసిన వెంటనే నేను మునిగిపోతాను, చనిపోతాను చెప్పి భయపడి ప్రభువానికి మొదలుపెట్టాడు కదా. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క వీటికి దేవుని సన్నిధికి రాకుండా ఉండాలంటే నీకు జ్ఞానం కలిగి ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలి. ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా దేవుని సన్నిధికి రావాలని చెప్పి నేను ఒక నిర్ణయం ఒక నిబంధన చేసుకున్నప్పుడు దాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. అవునా? దేవుడితో నిబంధన చేసుకున్నాం. దేవుడితో నిబంధన చేసుకోవడం అంటే ఏంటి? అవునా? నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థనకి ఏంటనుకున్నావు? ప్రార్థన చేసేది, ప్రార్థనలో జీవం ఉన్నది, ప్రార్థనలో బలం ఉన్నది. నీ ప్రార్థన జీవం ఉన్నది కనుక నీవు అడిగింది ఇవ్వగలను దేవుని ప్రార్థన శక్తితో. అవునా కాదు? అందుకే పేతురు గారు ఎప్పుడైతే ప్రార్థన చేసినా, ఎప్పుడైతే యేసు ప్రభువును చూశాడు, తర్వాత యేసు ప్రభు శిష్యులందరూ కలిసి అడిగారు. అందులో నన్ను ఏమంటారు, నన్ను గురించి ఏమంటున్నారంటే పేతురు ఏమంటాడు? ప్రభా నీ కొరకు నేను శవడం మీద ప్రాణం చూడడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే యేసు ప్రభు పట్టుకున్న యేసు ప్రభు అన్ని తెలుసు కదా. హృదయంతరంగా ఎరిగిన దేవుడు పేతురు చెప్పేందుకు 3 మాటలు కూడి అవునా కాదు? అంటే పేతురు కంటే గొప్ప విశ్వాసం అంటారు. బలం కలిగిన మాట, మీ నమ్మకం ఏంటి, మీ విశ్వాసం ఏంటి, మీ శక్తి ఏంటి, దేవుని శక్తులు ఎలా చెప్పగలుగుతాయి? అవునా కాదు? అదే అందుకే 30 సంవత్సరాల తర్వాత పేతురు తన పత్రిక రాస్తూ సాధనిక బలం ఏంటో పేతురు అర్థమైంది. అవునా కాదు? నేను సంగమా, ఈరోజు దేవుని సన్నిధికి వస్తానని చెప్పి వస్తున్నామేమో, మనుషులు కనపడానికి వస్తున్నామేమో, ఒకవేళ రాకపోతే సేవకుడు ఏమో అంటారేమో వస్తున్నామేమో. నీ సేవకుని చూసి వచ్చావంటే, సేవకుడికి భయపడి వచ్చావంటే దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంటాం. అవునా? నీకు భయం ఎవరు ఉండాలంటే దైవ భయం కలిగి దేవుని యొక్క భయం కూడా ఉండాలి. నేను దేవుని సన్నిధికి ఒక్క వెళ్ళకపోతే దేవుని ఆశ్రమాన్ని పోగొట్టుకున్నాను, దేవుని ఆశ్రమం దేవుని కుమారుని పోగొట్టుకుంటాను అని నీకు జ్ఞానం కలిగి ఆత్మ మన దేవాలి. అవునా కాదా? దేవుని సన్నిధి ఒక దినం పడితే ఎన్ని రోజులు అంటే 1000 రోజులు గడుపుతాట కదా. నువ్వు ఒక రోజు గడపకపోతే 8 దినాల ఆశ్రమాన్ని పోగొట్టుకుంటావు. ఒకసారి ఆలోచించు. అర్థమవుతుందా నీకు? అవునా? మరి దేవుడు అందుకే ఎవరు చూసి నేర్చుకోవాలి?
విశ్వాసం కలిగిన జీవితం, విశ్వాసం జీవిస్తున్నప్పుడు నువ్వు ఎవరు చూసి నేర్చుకోవాలి? పక్షం చూసా, మనుషులు చూసా? ప్రియ సంగమా, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నువ్వు దైవ భయం కలిగి ఉండాలి. మనుషుల భయం కాదు. నువ్వు మనుషులు సాకు చెప్పి తప్పించుకోవచ్చేమో, సేవకుడు సాకు చెప్పి తప్పించుకోవచ్చేమో, కానీ దేవుని యొక్క శిక్షను ఆయన న్యాయపీఠం మీద నువ్వు తప్పించుకోలేవు. జాగ్రత్త, అది మర్చిపోతున్నావు. అవునా కాదు? హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, అందుకే దేవుని యొక్క పక్షి తన కాలం ఎరిగి తన ఎరుగునంట. మరి పరిశుద్ధ జనములో రాజవంశంలో చేర్చిన మనలను మరి దేవుని యొక్క సన్నిధికి రావాల్సిన సమయానికి రాకపోతే కదా ఎటువంటి వారంటే మూడు చెదిరిన పక్షి లాంటి వారు. చూడండి, సామెతల గ్రంథము 27వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 8వ వచనం. సామెతలు 27:8. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడ విడిచి తిరుగు పక్షితో సమానుడు. హల్లెలూయా. ఏమిటంట? తన ఇల్లు విడిచి కదా. అంటే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క సన్నిధిని విడిచి తిరుగువాడు ఎవరంట? గూడు చెందిన పక్షితో సమానం. హల్లెలూయా. అవునా? కయ్యం ఏమంటే ఏమే లేవు. దేవుడు ఎవరిని దేవుడు ఆశీర్వదించాడు? దేశదిమ్మరిగా ఎవరు తిరుగుతూ ఉన్నారు? కయ్యంలో దేవుడు ఎందుకు దేశదిమ్మరిగా దేవుడు తిరుగుతున్నాడు చెప్పండి? దేవునికి లోబడం లేదు కాబట్టి. దేవునిలో విశ్వాసంలో జీవించలేదు కాబట్టి, దేవునికి నమ్మకం లేకుండా జీవిస్తున్న వాడిని దేవుడు ఏం చేశాడు? దేవుడు దేశ నిమ్మదిగా అంటే దేవుని సన్నిధికి రావాల్సిన సమయం, రావాల్సిన దినానికి ఎదిగి ఉండి కూడా నీవు దేవుని సన్నిధికి రాకపోతే గూడు చెదిరిన పక్షి వలె సమానంగా. ఎవరండి? గూడు చెదిరిన పక్షితో సమానం. అవునా? గూడు చెదిరిపోయింది అనుకో, ఆ పక్షి ఎక్కడ చదువుకుంటుంది చెప్పండి? ఇప్పుడు ఆ గూడు కట్టిన పక్షి ఎప్పుడైతే తన గూడు చెదరగొట్టాను అనుకోండి, అప్పుడు దానికి ఎలా ఉంటుంది చెప్పండి? ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు నీవు నివసిస్తున్న ఇల్లు అకస్మాత్తుగా కూలిపోయిందని నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకసారి పడిపోయింది అనుకో ఎలా ఉంటుంది? ఎక్కడ ఉండాలో ఎక్కడ చేరుకోవాలని నీకు భయం ఎలా ఉంటుంది? అనుభవం ఉందా? అర్థమవుతుందా? అవునా కాదు? దేవుని సన్నిధికి రాకపోతే గూడు చెందిన పక్షులు అంటే దేవుని యొక్క కృప, దేవుని సన్నిధికి చేరకపోతే దేవుడితో సమానం అంట. గూడు చెందిన పక్షితో సమానం. ఆ పక్షి గూడు చెదిరిపోయింది అనుకో, ఎక్కడ చేరుకోవాలి? దేవుని సన్నిధికి నువ్వు రావాల్సింది. నువ్వు ఆ దేవుని సన్నిధికి వచ్చి నువ్వు పొందుకోవాల్సిన ఆశ్రమాన్ని పొందకపోతే నువ్వు ఎక్కడ చేరుకుంటావు అని తప్పకుండా గూడు చెందిన పక్షితో సమానం. ఇందులో ఏమైనా దర్గా నా ఘాట్గా అంటారు. నా దర్గా నా ఘాట్గా అంటే ఇంటికి పొందిన వాడుకు అది కదా, సమాజానికి పొందిన వాడు కాదు. చెదిరిపోయిన వ్యక్తి ఎలాంటి అంటే ఆ వ్యక్తికి సమాధానం ఉండదు. ఎక్కడున్నా ఇంట్లో ఉన్న సమాధానం ఉండదు, దేశాలు తిరిగినా సమాధానం ఉండదు. అవునా కాదా? ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, గూడు చెందిన పక్షితో సమానం. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మొదటి అది ఆకాశం మీదకి ఎక్కువ. అంటే ఆకాశం మీద ఎవరితో సావాసం చేస్తుంది? మనము పక్షి వలె ఆకాశం ఎవరున్నారు? ఆకాశమైన సింహాసనము, ఆ సింహాసనంలో ఆశ్రయుడైన దేవునితో మనము సావాసం చేసేవారు, దేవునితో సావాసం చేసేవారు. రెండవదండి చూడండి, అదే ఏమి గ్రంథము 39వ అధ్యాయం 28వ వచనం చదవండి. త్వరగా. అది రాతి కొండ మీద
నివసించును నివసించును కొండ పీట మీదను ఎవరును చెట్టుకును కట్టుకొను. రెండోదేంటి? ఎత్తైన తన ఇల్లును కట్టుకొను. పక్షి ఏం చేస్తుందంట? ఎవరు ఎక్కజాలని, ఎక్కడ? రాతి కొండ మీద. ఎక్కడ? పెద్ద ఎక్కడైనా కింద గుడి కట్టుకుని చూసారా? ఏ చెట్టు మీద గుడి కట్టుకుంది అది? అవునా కాదు? పోనీ ఇల్లు మీరు కట్టుకుంటున్నారు కదా, ఇల్లు కట్టుకునేటప్పుడు ఇల్లు భూమి లెవెల్ గా కట్టుకుంటారా, భూమి మట్టానికి కట్టుకుంటారా, భూమికి ఎత్తుగా కట్టుకుంటారా? ఎందుకు? భూమికి ఎత్తు బేస్ బటన్ వేసుకుని ఎందుకు కట్టుకుంటారు? ఎందుకంటే భూమికి సమానం కట్టుకుంటే వర్షం నుంచి వరదలు వచ్చినప్పుడు ఆ ఇంటికి నీళ్లు వచ్చేస్తా లోపల దొరుకుతాయి. అవునా కాదు? కాబట్టి అందుకని ఇల్లు కట్టేటప్పుడు జ్ఞానం కలిగి ఏం చేస్తారంటే ఎత్తుగా కట్టుకుంటారు. అవునా కాదు? ఎందుకంటే ఆ యొక్క నీళ్లు వచ్చిన వరదలు వచ్చినా ఆ ఇంట్లో చేరుకూడదు. అవునా కాదు? అయితే ఈ పక్షిరాజు ఎక్కడ గుడి కట్టుకుంటుందట? ఎత్తైన స్థలం. ఎక్కడ? కొండ శిఖరములు. ఎక్కడంట? కొండ శిఖరం తన ఎత్తైన స్థలమున పక్షి కట్టుకున్నది. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, నీ ఆత్మ జీవితం జీవిస్తున్నప్పుడు మరి నీ ఇల్లు ఎక్కడ కట్టాలి? పక్షి జ్ఞానం కలిగి కొండ శిఖరం తన ఇల్లు కట్టుకుంటున్నదంట. రెండోదండి, ఎత్తైన స్థలం తన ఇల్లు కట్టుకోండి. అయితే జ్ఞానం కలిగిన వాడు ఎక్కడ? మత్తయి సువార్త 7:24-25 వచనంలో బుద్ధిమంతుడు ఎక్కడ కట్టుకుంటాడంట? బుద్ధిమంతుడు బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడు. కాబట్టి నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలియుండును. హల్లెలూయా. దేవుని యందు నీవు ఎప్పుడైతే సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, దేవునితో సంఘములో పరిశుద్ధ జనములో నీ సహవాసం చేస్తూ ఉన్నప్పుడు నీ ఆత్మ జీవితం ఇల్లు శరీరానికి నీవు నివసించడానికి ఇల్లు ఏదైతే కట్టుకుంటావో నీ ఆత్మ జీవితాన్ని కూడా ఇల్లు కట్టుకోవాలి. ఆ ఇల్లు ఎలా ఉండాలంటే బుద్ధిమంతుడిగా, అంటే దేవుని యొక్క వాక్యం విని వాక్యాన్ని జీవిస్తున్నప్పుడు అటువంటి వారు ఎలా ఎక్కడ కట్టుకుంటారు? బండ మీద. ఎక్కడ? ఎవరు బుద్ధిమంతుడు ఎక్కడ కట్టుకుంటారట? బండ మీద కట్టుకుంటారు. ఎక్కడ? ఎవరు? దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు, నీ ఆత్మ జీవితం దేవుని సన్నిధికి వచ్చి వాక్యం విన్నప్పుడు నీ ఇల్లు ఎక్కడ కట్టుకుంటావట? బండ మీద. బుద్ధిమంతుడు పోలినాడు. బుద్ధిమంతుడు ఎక్కడ కట్టుకుంటాడట? వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. గాని దాని బునాది బండ మీద వేయబడేను గనక అది పడిపోలేదు. అది పడలేదు. బుద్ధిమంతులది ఆ బండ మీద కట్టిన ఇల్లు ఎలా ఉంటుందంట? గాలి వచ్చినా, వరదలు వచ్చినా, గాలి వచ్చినా కొట్టుకొని పోదంట. ఆ ఇల్లు ఎక్కడ ఇచ్చినా పునాది బండ మీద వేయబడింది. కాబట్టి ఆ బండే క్రీస్తు. ఎవరండి? బండే క్రీస్తు. అంటే ఈ క్రీస్తులో ఆత్మ జీవితాన్ని ఎప్పుడైతే బతకగలుగుతావో సమస్యలు నీకు చూడకుండా, ఎందుకంటే క్రీస్తు నువ్వు చూస్తున్నప్పుడు నీ సమస్యలు వచ్చినా, రోగం వచ్చినా, బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను ఎవరు ఏం చేయలేదు. అవునా కాదు? ఎందుకంటే ప్రభువుకు ప్రియమైన దేవుని యొక్క సంగమా, నీ బండ మీద అంటే క్రీస్తులో నీ ఆత్మ గృహాన్ని నువ్వు ఎప్పుడైతే కట్టుకోగలుగుతావో అప్పుడు స్థిరంగా ఎందుకంటే అది వరద. అంటే వరదకు సాదృశ్యం ఏమిటంటే శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, రోగం కావచ్చు, బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అప్పులు కావచ్చు, ఏది ఏమున్నా క్రీస్తు యొక్క మాటలు అంటే దేవుని యొక్క మాటలను వినగలిగినప్పుడు, ఆ మాటల్ని హృదయంలో ఉంచుకున్నప్పుడు నేను ఎవరేమి కదలించలేదు. ఎందుకంటే నువ్వు ఎక్కడ కట్టుకుంటావు? పునాది. ఎక్కడ? బండ మీద నీ పునాది వేసుకున్నావు. కాబట్టి ఆ పునాది ఎవరు కూడా
కదిలించలేరట. మరియు మరియు ఈ నా మాటలు విని వాటి చెప్పన చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియండును. వాన కురిసేను, వరదలు వచ్చినప్పుడు ఆ ఇసుక మీద ఇల్లు కట్టిన ఇల్లు నిలబడుతుందా? కూలిబడెను. దేవుని యొక్క మాట నీ వినకుండా గ్రహించకుండా ఆత్మీయతలో ఎదగలేకపోతే నీ గృహం ఎక్కడ కట్టుకుంటావంటే ఇసుక మీద కట్టుకుంటున్నాం. ప్రియ సంగమా, దేవుని సన్నిధికి వస్తున్నా దేవుడు చీకటి మనల్ని వెలుగులోనికి నడిపించి ఆయన గుణాతిశయము బట్టి మనల్ని యాజక సమయంలో రాజులుగా మనం నిలబెట్టి ఆయన ప్రజలైన మనం పరిశుద్ధంగా జీవించాలని చెప్పి ఆయన కోరుకున్న దేవుని యొక్క సొంతైన మనము మన ఆత్మీయులు ఎలా ఉండాలి? శరీరానికే నివసించడానికి నీ బండ మీద స్థిరమైన పునాది వేసుకుని కట్టుకుంటున్నావే, నీ ఆత్మ జీవితం ఎలాంటి బండ మీద వేసి కట్టుకుంటున్నావు? ఎక్కడ కట్టుకుంటున్నావు? అర్థమవుతుందా? హల్లెలూయా. ఆత్మ జీవితంలో ఎప్పుడైతే పునాది స్థిరంగా లేనప్పుడు ఆ ఇల్లు ఎలా కూలిపోతుందంటే ఇసుక మీద ఉన్నప్పుడు కూలిపోతుంది. అవునా? ఎంతో మంది జీవితాల్లో దేవుడి సన్నిధికి వచ్చి రక్షణ పొందుకొని 10 సంవత్సరాలైన 15 సంవత్సరాలైన వారు కూడా, ఎందుకంటే బండ మీద పునాది వేసుకోలేదు కాబట్టి, ఇసుక మీద పునాది వేసుకున్నారు కాబట్టి, అందుకే వాళ్ళు కూలిపోయారు, పడిపోయారు, వెనకపోయారు. అవునా? కారణం ఏంటంటే దేవుని యొక్క మాటలు గ్రహించుకోలేక, వినలేక, హృదయమును ఉంచుకోలేక, వాక్యానుసారంగా జీవితలేకపోతే వారు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నారు. వరదలు వచ్చాయి అంటే సమస్యలు వచ్చినప్పుడు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు చూసి వాళ్ళు ఏమైపోయారు? ఆ ఇసుక మీద కట్టిన ఇల్లు ఎప్పుడు కదా అడ్రస్ లేకుండా వెళ్ళిపోతుంది. అవునా? కేరళలో మనం చూసాం, కొండ మీద కట్టుకున్నారు కదా, కొండ మీద కట్టుకున్న ఊరు ఏమైపోయింది? ఊరినే మట్టి కొండ మీద కట్టుకున్న ఇల్లు, అది చూడాలని చెప్పి ఎంతో మంది దాన్ని టూరిస్ట్ కూడా వెళ్ళేవా? అవునా కదా? అది ఏమైపోయింది? మొత్తం దేవుడు దాన్ని నాశనం చేశాడు, నాశనం చేయగలరు. ప్రభువునందు ప్రియమైన దేవుడి యొక్క సంగమా, ఆత్మ జీవితాన్ని కట్టుకోకపోతే స్థిరమైన పునాది మీద, అంటే దేవుని మాటలను విని గ్రహించుకుని దేవుని విశ్వాసంగా నేను నిలబడకపోతే సాతాను ఏం చేస్తాడో ఊడుసుకుని వెళ్ళిపోతాడు, అడ్రస్ లేకపోతుంది. అవునా? దైవ భయం లేనప్పుడు, దేవుని వాక్యానికి లోబడినప్పుడు సాతాను గాడు ఏం చేస్తాడు? నేను అడ్రస్ లేకుండా తీసుకుని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అవునా? అడ్రస్ లేకుండా పోయారనుకో కదా, ఎక్కడ కట్టుకున్నారు కదా, ఇసుక మీద కట్టుకున్నాక బుద్ధిమంతులు కాక బుద్ధిహీనులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ఇసుక మీద కట్టుకొని ఇల్లు అడ్రస్ లేకుండా వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయింది. దేవుని యొక్క సంగమా, ఆత్మ జీవితంలో స్థిరమైన పునాది బండ క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకోకపోతే, నీ హృదయం స్థిరంగా నిలబడకపోతే రేపు సాతాను నీకు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతాడు, అడ్రస్ లేకుండా చేస్తాడు. అవునా కాదు? అప్పుడు ఎక్కడ ఉంటాడు? అగ్నియాలతో పురుగా చావు ఎక్కడ తీసుకుపోతుంది? అవునా? వరదలు వచ్చింది అనుకోండి, ఆ వరద కొట్టుకుపోయిందంటే అక్కడే స్థిరంగా ఉంచుతుందా? ఎక్కడో అడ్రస్ ఎక్కడ తీసుకుని వరదలు. అవునా కదా? దేవుడు మాట వినకపోతే, సాతానికి చోటిస్తే దేవుని యొక్క కృప, దేవుని ఆశీర్వాదాలు నీకు రాకుండా అడ్డంగా తీసుకుని వెళ్ళిపోతాడు సాతాను. అవునా కాదు? దేవుని యొక్క సంగమా, అందుకే ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువు. ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే,
దేవుడే ఇంటికంటే దాన్ని కఠిన వారు ఎక్కువ ఘనత పొందినట్లు పొందినట్లు ఈయన మోషే అర్గుడు అరుడుగా ఎంచబడెను. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఇక్కడ బాగా గమనించారు. ప్రతి ఇల్లును ఏమిటంటే ప్రతి ఇల్లును సమస్తమును ఒకరి చేత బాగా గమనించారు. ఇల్లు ఎవరంటే వాళ్ళు తన ఇల్లు కట్టుకుంటారా? ఇల్లు కట్టేవాళ్ళు కూడా ఒక మనుషులు ఉంటారు కదా, ఆ మనిషి కట్టాలి కదా. ఆ మనిషి కట్టకపోతే నీ ఇల్లు చక్కగా ఉండదు, అవునా కాదా? అంటే ఇక్కడ బాగా గమనించాలి. ఇల్లు కట్టేవారు ఎవరంటే మేస్త్రి ఏ విధంగా ఇల్లుకు చక్కగా కట్టగలుగుతాడు, నీ ఒకరి చేత కట్టబడి ఆత్మ చేత కూడా ఒకరు కట్టేవారిగా ఉంటాడు. ఆత్మ ఇల్లు కట్టేవారి సేవకుడు. ఆ కట్టబడుతున్న నీ ఇల్లును చక్కపరుచుకోవాలి, అవునా కాదు? ఏమిటంట, ప్రతి ఇల్లును ఎవరైనా ఒకరి చేత కట్టబడను, సమస్తమును కట్టిన వాడు ఎవరండి? సమస్తమును. ఇల్లు అంటే దేవుడు కట్టించకపోతే కట్టువారు రాసిన వ్యక్తమంట, అవునా? ఇల్లు కట్టించేవారు దేవుడు కట్టించకపోతే కట్టువారు రాసిన వ్యక్త. నీవు అనుకోవాల్సిన నేను బలం కలిగి నేను సంపాదించుకున్నాను, నేను కట్టుకున్నాను కాదు. దేవుని కృప లేకపోతే ఎవరు కూడా కట్టించుకోలేదు, అవునా కాదు? అందుకే ఏమిటంట, సమస్తమును కట్టించుకోవడం దేవుడే ఇంటికంటే కట్టిన వానికి ఎక్కువ ఘనత నొందినట్లు ఈయన అర్గుడగా ఎంచబడెను. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, చీకట్లో బ్రతుకుతున్న మనల్ని, పాపుడు బ్రతుకుతున్న మనల్ని మహిమ సింహాసనం ఎదుట నిలబెట్టడానికి సమస్తాన్ని దేవుడు ఏం చేశాడు? అవునా కాదు? ఆయన కట్టించుకోలేదు. ఆయన రక్తం చెందించకపోతే ఈరోజు మన పాపాలు కడగబడేది కాదు, అవునా కాదు? అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఒక్కరి చేత నీ ఆత్మ జీవితం నువ్వు కట్టబడాలంటే సంఘానికి రావాలి, దేవుని మందిరంలో రావాలి, దేవుని మాటల్ని వినాలి, దేవుని మాటలు విని దేవుని మాటలు వాక్యతను జీవించాలి. జీవించినప్పుడు నీ ఆత్మ జీవితాన్ని కట్టుకోగలుగుతాం. అది కట్టేది ఎవరంటే దేవుడు, అవునా కాదు? నీ హృదయంలో దేవునికి చోటేకుండా నువ్వు వచ్చానంటే వెళ్ళానంటే వెళ్ళిపోయారంటే నీ ఆత్మీయులు నువ్వు కట్టుకోలేవు, అవునా కాదు? అందుకే ఒక్కరి చేతంటే దేవుని యొక్క మాటల చేత, దేవుని సేవకుల చేత నీ ఆత్మీయులు కట్టుకోగలుగుతా. హల్లెలూయా. అందుకే అదే ఆ రోజు చివరి మాట చూడండి, అయితే క్రీస్తు కుమారుడైన ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యము నిరీక్షణ వలన ఉత్సాహము తుదముట్టునకు శ్రమగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఆ ఇల్లు ఎలా ఉండాలన్నా నమ్మకం ఎలా ఉండాలి? మోషే దేవుని ఇంటిలో నమ్మకం ఉన్నాడా లేదా? మోషే ఎక్కడుండేవాడు? రాజులో ఇంట్లో ఉండవలసిన వ్యక్తి, రాజు అనిపించుకోవలసిన వ్యక్తి, రాజు వైభవాలను అనుభవించవలసిన వ్యక్తి, రాజును సుఖభోగాలు అనుభవించవలసిన వ్యక్తి. దానికంటే ఏది కోరుకున్నాడు? దేవుని యొక్క నింద గొప్పదని కోరుకున్నాడు కానీ రాజు వైభవాలను కోరుకోలేడు, అవునా కాదు? దేవుని నివసిస్తున్నప్పుడు, దేవుని యొక్క ఆత్మను జీవిస్తున్నప్పుడు నీవు దేవుని కొరికే ఆ దేవుని ఇంట్లో నమ్మకం ఉండాలి, ఆ కట్టబడిన ఇంట్లో నమ్మకం ఉండాలి. అప్పుడే నువ్వు దేవుని ఇంట్లో ఉంటావు, అవునా? ఆ ఇంట్లో మోషలాగా సమస్తానికి నువ్వు ఘనత పొందుకోవడానికంటే, దేవుని అనుభవించడానికంటే, వైభవాలు అనుభవించడానికంటే, సుఖభోగాలు అనుభవించడానికంటే దేవుని నింద గొప్పదని మోషే ఎన్నుకొని దేవుని నమ్మకం ఎలాగైతే ఉన్నాడో, నీవు ఆత్మ జీవితం నివసించి నువ్వు కట్టుకోబోతున్న ఇల్లులో నువ్వు నమ్మకం ఉన్నప్పుడే, దేవుని నువ్వు నింద పొందినప్పుడే నువ్వు ధన్యుడు దగ్గరగా ఉంటావు, అవునా కాదు? ఆ ఇల్లు ఆత్మీయుడు కట్టకపోతే, దేవుడు కట్టిన ఇంట్లో నమ్మకం లేకపోతే, జీవితము విశ్వాసంలో నీవు నమ్మకంగా లేకపోతే అది వ్యర్థం. అందుకే కట్టబడిన ఇల్లు
ఎలా ఉండాలంట? జ్ఞానం కలిగిన తన చేతితో తన ఇల్లు కట్టుకున్నాను, 3 రాళ్ళు తన చేతితో తన ఇల్లును ఊడబుచ్చుకున్నాడు కదా. సామెతల గ్రంథం 14 మనం గమనించినట్లయితే, సామెతల గ్రంథము 14 జ్ఞానవంతురాలు ఏం చేస్తున్నట్ట? తన ఇల్లు తన చేతితో కట్టుకొనను. ఇక్కడ బాగా గమనించాలి. జ్ఞానం కలిగిన స్త్రీ ఎవరంట? దేవుని యొక్క సన్నిధిలో దేవుడు సృష్టికర్త అయిన స్త్రీ అంటే స్త్రీలకు మాత్రమే కాదు, సృష్టికర్త సృష్టించిన వాడు పురుషుడైన స్త్రీ అయినా స్త్రీ అవునా కాదు? ఆయన పురుషుడు, ఆయన వధువై ఉన్నప్పుడు సంఘం ఏమైంది? వధువై అవునా కాదు? ఆయన వరుడు. కాబట్టి ఆ జ్ఞానం కలిగిన స్త్రీలా ఉండాలంటే ఏమిటి? ఏ కట్టో జ్ఞానం కలిగిన స్త్రీ ఎలా ఉందంట? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, 3 రాళ్ళు తన చేతితో తన ఇల్లు ఊడబెరుకును. ప్రియ సంగమా, గమనించాలి. ఎంతో మంది స్త్రీలు జ్ఞానం లేకుండా, దైవ భయం లేకుండా జీవిస్తున్న వారి జీవితాలు సంగమైపోయాయి. అవునా కాదు? కుటుంబాలు కోల్పోయాయి. అవునా కాదు? ఎందుకంటే జ్ఞానం లేకపోతే, నీ ఆత్మ జ్ఞానం పొందుకోలేకపోతే నీ ఆత్మ ఇల్లు కట్టుకోలేవు. అవునా కాదు? జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళు, జ్ఞానం కలిగితే దేవుతో మనం పొందుకోవాలి, అడగాలి. ఎవరికైనా జ్ఞానం పొందుకున్నట్లయితే నన్ను అడగని మీకు జ్ఞానం ఇస్తానన్నాడు. అయితే జ్ఞానం పొందుకున్నైతే జ్ఞానం పొందుకున్న వాడు, జ్ఞానం కలిగిన స్త్రీ ఎలా ఉంటుందంట? తన చేతి తన ఇల్లు కట్టుకోవాలన్నాడు. నీ చేతనే దేవుని సన్నిధికి వస్తే ఆశీర్వాదం పొందుకుంటావు. నీ చేతనే దేవుని మందిరాన్ని, దేవుని యొక్క వాక్యం విని నీ హృదయంలో ఉంచుకుంటే మేము పరిశుద్ధ స్థలాన్ని చేరుకోగలుగుతాం. అవునా కాదు? నీ చేతనే దేవుని మందిరానికి రాకుండా దేవునికి దూరం అయిపోతే నీ చేత నేను ఏం చేసుకుంటున్నావంట? ఊడబెరుకుంటాను. దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంటావు. తర్వాత రెండవది ఏం చేసుకుంటావు? నిత్య అగ్నియాలను గురించావు, నరకంలో చేరుకున్నావు. అవునా కాదు? దేవుని సన్నిధికి రావాలంటే జ్ఞానం స్త్రీలా ఉంటారు. ఆ స్త్రీ జ్ఞానం కలిగి ఏ విధంగా తన ఇల్లు కట్టుకుంటుందో, నువ్వు జ్ఞానం కలిగి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నీ దైవ వాక్యముతో నీ ఆత్మీయులను కట్టుకోగలుగుతావు, దేవుని సన్నిధికి చేరుకోగలుగుతావు. దేవుని లేకపోతే, దేవుని కట్టబడిన ఇంటిలో దేవుడే లేకపోతే ఆ ఇంటికి ఆశీర్వాదం. ఒక ఇల్లు ఒకరు పిలిచారు, ఆ ఇల్లు చూడడానికి మేము వెళ్ళాం. అది బంగ్లా 2 కోట్లతో కట్టాడు. ఎంత కోట్లు? 2 కోట్లతో కట్టాడు. కానీ ఆ కట్టిన వ్యక్తి ఆ ఇంట్లో పడుకోలేక ఒకరు పడుకోలేదు. హల్లెలూయా. అవునా కాదు? ఎందుకంటే తీసుకొచ్చిపోయినా చూపించారు. సార్ ఈ మెటీరియల్ ఎక్కడి తెచ్చాము, సార్ ఈ మెటీరియల్ అక్కడి తెప్పించామని చెప్పి చాలా ఖరీదైన మెటీరియల్ చూపించాడు. కానీ అందులో అన్ని ఉన్నాయి, కానీ చక్కగా ఉన్నాయి. కానీ దేవుడు లేకపోతే ఆ ఇంట్లో ఎలా ఉంటుందంటే సమాధానం ఉంటుందా? నెమ్మది ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? ఉండదు. అవునా? ఎన్ని కోట్లగా? 2 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు. కానీ ఆ ఇంట్లో దేవుడు లేనందుకు ఆ ఇంట్లో సమాధానం లేదు, సంతోషం. సంగమా, అందుకే దేవుడు ఆత్మ కలిగిన, జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇంటిలో మెటీరియల్ ఏమి ఉండాలంటే గలతీయులకు రాసిన పత్రిక 5:22 చూడండి. ఏముండాలి ఆ ఇంట్లో? ఆ ఇంట్లో ఉండవలసిన మెటీరియల్ ఏంటి? 5:22. అయితే ఆత్మఫలమే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయ, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం. హల్లెలూయా. ఇంట్లో ఇవి ఉండాలి. డెకరేషన్ చేసుకుంటారు కదా, ఇంట్లో అలంకరణ చేసుకుంటారు. అయితే ఇవి లేకపోతే ఇంటికి ఏం లేదంట? ప్రేమ. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ నీలో లేకపోతే, ఆ ఇంట్లో దేవుని ప్రేమ లేకపోతే నీ కట్టుకున్న ఇల్లు సంతోషమైన సమాధానం. అవునా కాదా? హల్లెలూయా. ప్రేమ, సంతోషము ఏముండాలి? ఎప్పుడైతే దేవుని ప్రేమ నీలో ఉంటే నీ ఇంట్లో సంతోషం ఉంటుంది. హల్లెలూయా. దేవుని ప్రేమించకపోతే నీ ఇంట్లో దేవుని ప్రేమ లేనప్పుడు నీకు సంతోషం ఉంటుంది. సంతోషం లేనివా గమనించండి. పోలీస్ డిపార్ట్మెంట్ లో సీఎం కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.
ఎమ్మెల్యేలు కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. హీరోలు కూడా, సినిమా హీరోలు కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. కారణం ఏంటంటే సంతోషం లేదు, సమాధానం లేదు. అవునా కాదు? అంటే నీ ఇంట్లో ఏం లేనప్పుడు, దేవుని ప్రేమ నేను లేకపోతే ఇంత సంతోషం ఉందనే ఉండదు. క్యారీ మీరే అదే కూడు, అదే బట్ట, అదే అనిపే, అదే అదే అవునా కాదు? ఎక్కడ సిగ్గుందేమో అక్కడ. అంటే దేవుని నిన్ను ప్రేమిస్తే, నువ్వు దేవుని ప్రేమించావనుకో, దేవుడు ఏం చేశాడు తెలుసా? నువ్వెంతగా దేవుని ప్రేమిస్తావో నువ్వు అంతగా దేవుడిని ఏం చేశాడు? ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. దేవుడు ఉంచుతాడా? ఉంచుతా. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు, ఆ వ్యక్తికి ప్రేమించినప్పుడు, ఆ వ్యక్తి సంబంధం కలిగి సావాసం చేస్తున్నప్పుడు, ఆ వ్యక్తి అడిగింది ఇస్తావా ఇవ్వాలి? ఇస్తారా ఇవ్వ? ప్రేమ ఉంటే ఇవ్వగలుగుతారు, ప్రేమ లేకపోతే ఇవ్వలేదు. అదే కాదు. మరి దేవుడిని ప్రేమిస్తే దేవుడిని నీకు అడిగింది ఇస్తావా ఇవ్వ? ఎప్పుడు దేవుని ప్రేమ నిన్ను ఉంటే అది ప్రేమ ఉంటుందట, సంతోషం ఉంటుంది, సమాధానము. సంతోషం ఉన్న ఇంట్లో ఏముంటుంది? సమాధానం ఉంటుంది. దీర్ఘశాంతము. సమాధానం ఉన్న ఇంట్లో దీర్ఘశాంతము. అంటే నువ్వు ఇంకా నిత్యము శాంతం కలిగి ఉంటావు. దయాళత్వము. ఈ ఇంట్లో దీర్ఘశాంతం ఉన్న వాళ్ళకి దయాళత్వం, దయ చూపించే గుణం ఉంటుంది, మనస్సు ఉంటుంది. మంచితనము. ఆ యొక్క దీర్ఘశాంతం ఉన్న వాళ్ళకి మంచితనం ఉంటుంది. మంచి చెడు అనేది, చెడు ఏదో మంచి ఏదో గ్రహించుకోగలుగుతారు, ఆ మంచి చెడును తెలుసుకోగలుగుతారు. అటువంటి ఇంట్లోనే దేవుడు ప్రేమ ఉన్న వారి ఇంట్లో మంచితనం ఉంటుంది. విశ్వాసము. ఆ మంచితనం ఉన్న ఇంట్లో ఏముంటుందంటే విశ్వాసం ఉంటుంది. ఏ విశ్వాసము? సాకులు చెప్పే విశ్వాసం కాదు, తప్పించుకునే విశ్వాసం కాదు. శత్రువు కోసం నమ్మకులు వారు కాదని అగ్నిలో పడలేదని కూడా వాళ్ళు భయపడలేదు. కానీ వాళ్ళ విశ్వాసం, ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా పర్వాలేదు కానీ మేము రాజా నీకు లోపల నీ మాటకి వినమన్నారు. అటువంటి విశ్వాసం ఉంటుంది. ఎన్ని వచ్చినా ఏది వచ్చినా దేవుని విశ్వాసం అలా తప్పగా ఉండరు. అవునా కాదు? దేవుని ప్రేమించేవారు, పై భక్తి చూపించేవారుగా ఉండరు. ఎన్ని ఉన్నా ఏది ఉన్నా దేవుని సన్నిధికి మేము వెళ్ళాలని చెప్పి వాళ్ళు విశ్వాసం కలిగి ఉంటారు. అది అంటారు విశ్వాసం. వర్షాలు వచ్చాయనుకో తప్పించుకుంటారు కదా. ఏమో చూశారా? మహాసభలు రోడ్డు మీద పెట్టినా కూడా, వర్షాలు వచ్చిన పబ్లిక్ మీటింగ్ పెట్టినా కూడా వాళ్ళు గొడవలు ఎక్కడ తెచ్చుకుంటారు. అది విశ్వాసం, అది భక్తి. అవునాక సాగు చెప్పి తప్పించుకోవడం కాదు. అంటే సాగు చెప్పి తప్పించుకుంటే నాకు అది లేదు ఇది లేదు చెప్తే రాదని చెప్తే నీకు విశ్వాసం ఉన్నట్టేనా? దేవుని ప్రేమ నీకు ఉన్నట్టేనా? నీ సంగమా ఒక్కసారి ఆలోచించు. నువ్వు అది చెప్పుకుని, సాగు చెప్పుకుని దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నావు, దేవుని కృపకు నీకు దూరం అయిపోతున్నావు, దేవుని యొక్క ఆశీర్వాదం నీకు దూరం అయిపోతావు. జాగ్రత్త. విశ్వాసం ఎన్ని ఏమొచ్చినా నేను చనిపోవడానికి సిద్ధమైనా నేను దేవుని మందిరం నీ విశ్వాసం కలిగి ఉన్నప్పుడే దేవుని నువ్వు చేతుల్లో హల్లెలూయా. సాత్వికము. సాత్వికం. ఎప్పుడైతే విశ్వాసం ఉన్న వారికి సాత్వికం ఉంటుంది. ఆశ నిగ్రహము. ఆశ నిగ్రహం. ఆశ, లోక ఆశ నిగ్రహం. దేవుని పైన ఆశ కలిగి, దేవుని సన్నిధి మీద ఆశ కలిగి ఉంటాము. లోకాశలు మనను ఆశ నిగ్రహం. ఎప్పుడైతే ఇల్లు బుద్ధిమంతునిగా, బుద్ధి గల స్త్రీ కట్టుకున్న ఇంటిలో ఇల్లు ఉంటాయి. ఆ ఇల్లు జ్ఞానమైన 3 రాళ్ళు కట్టుకునే ఇంట్లో ఇవన్నీ ఉండవు. కాబట్టి అందుకే ఆ ఉండలేని ఏం చేస్తాడు? తన చేత తన ఇల్లులో 300 ప్రియ సంగమా. అందుకే ప్రభుత్వంతో ప్రియమైన దేవుని యొక్క సంగమా. కుక్క ఎవరైనా చూసారా? పండుకొని కలలు కట్టుతుంది. ఏం చేస్తుంది? పండుకొని కలలు కట్టుతుంది. ఎవరైనా వచ్చి లేకనుకోండి, లేపిన తర్వాత ఎదిరించుకుంటుంది. చూసారా? ఎదిరించుకుని అన్ని మర్చిపోతుంది. దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు, మన దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు, విని ఒక్కలాగా జాడించుకునేది ఏమంటే అన్ని మర్చిపోతుంది. అలా జ్ఞానం కలిగిన స్త్రీ ఏ విధంగా తన ఇల్లు కట్టుకుంటుందో, ఆత్మ కలిగిన ఇల్లు, ఆత్మ విశ్వాసం కలిగిన వాడు ఈ ఆత్మ ఇల్లు మీరు కట్టుకోవాలి. హల్లెలూయా. ఏం గ్రంథం 39:29 తమ కంటితో పక్షి 39 ఏం గ్రంథం 39:29 అక్కడి నుండి
తన ఏరును వెతుకుము దాని కనులు కనిపెట్టు. మూడోదేంటి? దేవుని వెతికి దాని కన్నులుగా ఉంటాను. మూడోదేంటి? దేవుని వెతికి కన్నులుగా ఉంటాను. ఈ పక్షి గద్దకు 5 కిలోమీటర్ల దూరం నుంచి ఎక్కడి నుంచి చూస్తున్నది? 5 కిలోమీటర్ల దూరం నుంచి, నదిలో కావచ్చు, సముద్రంలో కావచ్చు, 5 కిలోమీటర్ల దూరం నుంచి చూసిన తర్వాత ఆ పక్షి తన కన్ను దేని చూస్తుంది? తన ఆహారం కొరికే చూస్తుంది. ఎప్పుడైతే చూసిన వెంటనే ఏం చేస్తుంది? వస్తుంది, క్షణంలో తన యొక్క ఆహారాన్ని వేరు వెతుక్కొని వెళ్ళిపోతుందో. అంటే దాని యొక్క చూపు ఎంతవరకు ఉంటుంది? 5 కిలోమీటర్ల వరకు పవర్ ఉంటుంది. అయితే నీకంటే చూపు ఎంత పవర్ ఉంది? ఉదయం లేసి ఏం చూస్తాం? సంగమా, ఈ యొక్క పక్షి ఏం చూస్తుందంట? దాని వేరు వెతుక్కుంటుందంట. దాని చూపు కంటితో ఏం చూస్తుంది? హల్లెలూయా. ఎన్ని కిలోమీటర్లు? 5 కిలోమీటర్ల వరకు దాని యొక్క కంటి చూపు ఏం చేస్తుంది? వెతుక్కుంటుంది. అవునా కాదు? అంటే నీ కన్నే దేహానికి దీపం, దేవుని యొక్క వాక్యం ఉంటుంది. అవునా? మరి మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 22-23 తొందరగా చదవాలి. దేహమున కన్ను కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండని ఎడల వెలుగు మయమై ఉండును. నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటి మయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండని ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఆ పక్షి యొక్క తన వేరు వెతుక దాని కన్ను దూరం నుండి కనపెడుతున్నాడు. వేరు వెతుకడానికి కన్ను కదా. నీ శరీరం కన్ను ఏదండి? నీ ఆత్మ కన్ను ఏది? నీ దేహమునకు దీపము కన్ను కదా. నీ కన్ను తేటగా లేకపోతే గుడ్డివాడు ఎప్పుడైనా చూసారా? వాడి కన్ను సరిగ్గా కనబడలేనప్పుడు తెలియని చోటుకి పడిపోతే పడుతూ లేస్తూ ఉంటాడు. ఏది తొక్కుతాడో తెలియదు, ఎక్కడ పడుతాడో తెలియదు. అవునా కాదు? గుడ్డివాడి కన్ను కనబడతా, చక్కగా ఉండగలుగుతాడా? మరి నీ ఆత్మ జీవితానికి నీ ఆత్మ కన్ను సరిగ్గా లేకపోతే ఏమిటంట? నీ దేహానికి కన్నే దీపము. నీ దేహానికి ఏమి? కన్నే దీపం. ఈ దీపం సరిగ్గా లేకపోతే చీకట్లో ఏదైనా ఇంట్లోనే రోజు ప్రతిరోజు తిరిగిన చోట్లనే ఉంటాం, ప్రతిరోజు చూసిన ఇంట్లో చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక వస్తువు చీకట్లో ఉన్నప్పుడు ఏమంటే తేగలుగుతారా? ఎందుకు? నీ ఇంట్లోనే కదా తిరుగుతున్నా, నీ ఇంట్లోనే నివసిస్తున్నావే. ఆ ఇంట్లో కరెక్ట్ మీద చీకటి ఉన్నప్పుడు ఎక్కడ ఏముందో తీసుకోవడానికి నీకు కనబడుతుందా? అవునా కాదు? మీరు మందిరానికి వస్తున్నప్పుడు మందిరానికి వచ్చావు, కానీ మీ ఆ దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా, దేవుని ఆశీర్వాదం పొందుకోకుండా నీవు ఆత్మదేహాన్ని అంటే నీ కన్ను సరిగ్గా తేట కనబడకపోతే దాన్ని గుడ్డివాడవా, కన్ను చూపకుండా. అందుకే దేవులకు దీపం కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండినడలా నీ దేహమంతయు వెలుగు. ఏమైతుంది? నీ దేహమంతా వెలుగు ఉంటుంది. అవునా? కన్ను గుడ్డిగా ఉండమంటే దేహమంతా చీకటి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా గాయాలే, ఎక్కడ చూసినా దెబ్బలు పడుతూ వేస్తున్నానికి ఏముంటాయి? అవునా కాదా? అంటే నీ దేహానికి కన్నంత ముఖ్యము, నీ ఆత్మ కూడా కన్నంతా ముఖ్యమైన. ఆత్మ సరిగ్గా, ఆత్మ దేవుడి యొక్క వాక్యం వింటున్నాం సరిగ్గా నేను చూడకపోతే ఏమైందట? 23వ చదువు. నీ కన్ను చెడినదంటే ఏంటంట? నీ కన్ను చెడినదంటే నీ దేహం చీకటి మయమై ఉండదు. నీలోనున్న వెలుగు చీకటి ఉండని ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, నీ కన్ను చెడినదైతే కొంతమంది కంటి చూపుతో మాట్లాడుతుంటారు కదా. కంటి చూపుతో మాట్లాడి చెడిపోయిన వాళ్ళు ఎంతమంది లేదు? అవునా? భర్త నుండి భార్యలు, భార్య నుండి భర్తలు కంటి చూపుతో మాట్లాడి ఎన్ని కుటుంబాలు నాశనం కాలేదు. అవునా కాదు?
ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, అందుకే నీ దేహమును కన్ను దీపమైంది, నీ ఆత్మ కూడా కన్నే దేవుని యొక్క వాక్యము. నీ ఆత్మ దీపం ఏంటి? దేవుని యొక్క వాక్యము కదా. నీ ఆత్మ దీపం వెలిగించబడకపోతే నీ ఆత్మకు వెలుగు లేదు, అవునా కాదు? అందుకే ఆత్మ దీపము వెలుగుగా ఉండాలి అంటే వాక్యమును వెలుగుతూ ఉండాలి, ప్రార్థనలో వెలుగుతూ ఉండాలి. వెలిగినప్పుడే నీ ఆత్మ కూడా చక్కగా. ఆత్మను వెలగకపోతే చీకటి ఉన్నవాడు దేహం ఏ విధంగా చెడిపోతుందో నీ ఆత్మ కూడా చెడిపోతుంది. వాక్యం వినకపోతే, వాక్యంలో నువ్వు వెదగకపోతే, ప్రార్థనలు లేకపోతే నీ ఆత్మ దేహం కూడా ఆత్మ కూడా వెదగదు, చెడిపోతుంది. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, నేను కీర్తనకారుడు అంటున్నాను. చూడండి 119 కీర్తన 18 కీర్తనకారుడు అక్కడ ఏమంటున్నాడంటే, ఒక నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు తెరుము. ఏ సంగతులు ఎక్కడ చూడాలి? నేను నీ ధర్మశాస్త్రమునందు. ధర్మశాస్త్రం ఏంటి? ఏ కార్యాలు ఆచరించిన కార్యాలు చూడాలి మనం. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో దేవునితో నీవు సావాసం కలిగి ఉన్నప్పుడు, నీ ఆత్మ కన్నులు తేగ ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఆశ్చర్యమైన కార్యం చూడగలుగుతా. ఆత్మ కన్నులు తెరవడకపోతే, ఆత్మ కన్నులు వేయబడితే దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు చూడలేవు. ఆశ్చర్యమైన కార్యాలు ఏంటి? నేను ధర్మశాస్త్రం ఆశ్చర్యమైన కార్యాలు. ధర్మశాస్త్రం దేవుడు కీర్తనకారుడు ఏ విధంగా దాన్ని అంటున్నాడు, మనం కూడా దేవుడితో నిబంధన చేసుకున్నప్పుడు మన కన్నుతో ఏం చూడాలంటే దేవుని వాక్యంలో మనం ఆశ్చర్యమైన సంగతులు మనం వినాలి, చూడాలి. అవునా కాదు? కన్ను తెరిస్తే, బైబిల్ తెలిస్తే దేవుని యొక్క ఆశ్చర్యమైన మాటలు మనము చూడాలి. హల్లెలూయా, అవునా కాదు? అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమం, అదే కీర్తన 137 మనం గమనించినట్లయితే, వ్యర్థమైన వాటిని చూడకుండా. సమయం అవుతుంది కాబట్టి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పువేమో, నీ మార్గమే నన్ను బ్రతికింపేమో. ఏమిటంట? దేవుని మార్గం నడుచుకోపోతే బ్రతుకుతారా? గమనించాలి, బ్రతుకుతారా? దేవుని విశ్వాసం ఉంచకపోతే బ్రతకలుగుతారా? జీవించగలుగుతారా? అందుకే దానిలో ఏమిటంటే వ్యర్థమైన వాటిని చూడకుండా. ఏమిటంట? వ్యర్థమైన వాటిని. మొబైల్లో వాక్యాలు వినే తక్కువ గాని, వాక్యాలు వినే తక్కువ గాని, చూసే తక్కువ గాని, ఏం చూస్తారు? పనికిరా చూడడానికి సమయం ఉంటుంది కదా. పనికి వచ్చే వాళ్ళని చూడడం, అవునా కాదు? అందుకే దావీదు ఏమంటున్నాడు ఇక్కడ, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయమా. దేవునితో ఎప్పుడైతే ఆత్మ సంబంధం కలిగి నీ ఆత్మలు కట్టుకున్నప్పుడు, దేవునితో నీ ఆత్మలు కట్టుకున్న వాళ్ళ కన్నులు దేవునితో ఒక స్థిరమైన పునాది వేసుకుని విశ్వాసం కలిగి ఏమంటారంటే, ప్రభువా వ్యర్థమైన వాటిని నేను చూడకుండా మా కన్నులు తిప్పివేయమని చెప్పి ఒక స్థిరమైన విశ్వాసం ఉంచుకుంటారు కదా. తిప్పివేమో, నీ మార్గం నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపుము. బ్రతికింపుము. దేనికి బ్రతకాలండి మనం? తినడానికా? తిరగడానికా? దేనికి బ్రతకాలి? దేవుని మార్గం దేవుడు బ్రతికిస్తేనే నీవు బ్రతకగలుగుతావు, కానీ లేకపోతే అవునా? ఈ కన్నులు నిబంధన చేసుకోవాలి, దేవుడు నిర్మాణం చేసుకోవాలి. ప్రభావం ఏది అయితే చూడను కదా. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూడాలి, నా కన్ను తిప్పివేసేయ్యా. నేను బ్రతకాలంటే స్థిరమైన నిలబడితే నా కన్ను తేటగా ఉంటే బ్రతకలుగుతానని చెప్పి కీర్తనకారుడు గ్రహించుకున్నాడు. ఈ దేవుని యొక్క సంగమం. అందుకే ఏం కూడా అంటున్నాడు చూడండి, ఏం గ్రంథం అధ్యాయం 1 వచ్చింది, ఏం గ్రంథము 31 అధ్యాయం 1 వచ్చిన ఏం పోతారు ఏమంటున్నాడు
నేను నా కనులతో నిబంధన చేసుకుంటుని. నేను నా కన్నులతో నిబంధన చేసు నిబంధన అంటే ఏంటి? ఏం చేస్తాడు ఏడు? నిబంధన అంటే ప్రమాణం కదా, ఒక నిబంధన చేసుకున్నాడు కదా. దేవుడు మన పాపాల కొరకై, మన శాపముల కొరకై ఆయన రక్తాన్ని చిందించి ఆయన ఒక నిబంధన చేశాడు కదా. నిబంధన చేసి ఒక గిన్నెల పాత్రలో పాలు పొందడానికి మనం ఒక నిబంధన మనం చేశాడు. అవునా కాదు? అనేకమైన మనలు ఒక పాత్రలో పాలు పొందడానికి యేసు వారు నిబంధన చేశాడు. ఏమి కూడా ఒక నిబంధన చేసుకున్న ప్రభా వ్యర్థమైన నేను చూడను కదా. ఏమంటాడు అక్కడ చూడండి, నిబంధన చేశాను కన్యకను నేను ఎలాగో చూచుదును, నేను ఎలాగో చూచుదును. ఏం చేస్తున్నారంటే భార్య ఉన్న కదా, భార్య ఉన్న పరాయి స్త్రీని చూడడానికి అందకరమైన చాలు కదా. నీ కంటి చూపులో ఎప్పుడైతే చూస్తావో అప్పుడే నువ్వు పాపములు పడిపోతావు, సత్యాన్ని మర్చిపోవు. అందుకే దావీదు ఏము కన్యకను చూడాలని చెప్పి అనేమో ఏం చేశాడు? నిబంధన చేసుకున్న కంటికి. నీ కంటితో నీ వేరు చిక్కని చూసావంటే నీ చనిపోతావు. జాగ్రత్త. అవునా కదా? నీ చనిపోతే ఎక్కడ పోతావు? అగ్ని ఆడదు, పురుగు శాపం. అందుకే కన్ను ఉందని చెప్పి నీ కంటితో ఏదైనా చూడడానికి కాదు. అందుకే పక్షిని చూసి నేర్చుకోవాలి. పక్షి ఎక్కడ చూసినాక తన వేరు వెతుకోవడానికి అక్కడి నుంచి తన కంటిని చూస్తూ వెళ్తాం. మన జీవితంలో కూడా మన కన్ను చూడడానికి ఏదైతే అది చూడడానికి కాదు సుమా. మనం దేవుని యొక్క నిబంధనలు మనం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని చూడాలి, దేవుని యొక్క విశ్వాసం చూడాలి, సత్యాన్ని చూడాలి. మనం మంచిదాన్ని చూడాలి, కానీ చెడుదని మనం చూసామంటే ఇలాంటి ఎవరు చూడలేదు నేను చూసేది. కానీ ఒక రోజు తీర్పులని దేవుడు తప్పించుకోలేదు. అవునగా ఈరోజు యవనస్తులు ఏం చేస్తున్నారో తెలియదు, ఏం చూస్తున్నారో తెలియదు కదా. మొబైల్ ఇంటర్నెట్ వచ్చినప్పటి నుంచి సమాజం చెడిపోతూ ఉంది. తల్లిదండ్రులు ఎదుర్కొన్నా కూడా యవనస్తులు ఏం చేస్తున్నారో తెలియదు, ఏం చూస్తున్నారో తెలియదు. అవునా కాదు? అందుకే దేవుని యొక్క భయభక్తులు కలిగినప్పుడు, జ్ఞానం కలిగిన వారు తన కంటిని నిబంధన చేసుకుంటారు. హల్లెలూయా. అందుకే ప్రభుత్వంతో ప్రియమైన దేవుని యొక్క సంగమ నీ కంటితో నిబంధన చేసుకోకపోతే దావీదు దేవుని సింహాసనం ఎక్కడానికి ఎన్ని సంఘాలు పట్టిందండి? రాజ సింహాసనం ఎక్కడానికి దావీదు గొర్రెల రాజు అయిన దావీదు సింహాసనం ఎక్కడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఎప్పుడైతే బెస్తవరం ఉరియా భార్యను సాగు చేస్తున్నప్పుడు ఆయన కళ్ళను అటు యుద్ధానికి వెళ్ళవలసిన సమయానికి యుద్ధానికి వెళ్ళకుండా ఇంట్లో తన ఇంట్లో నిద్రపోతూ ఉదయం లేచాడు కదా. లేచిన తర్వాత ఏం చేశాడు? అక్కడ ప్రియ భార్య స్నానం చేస్తూ ఉంటే కంటి చూపుతో చూశాడు. ఆమె ఏం చేశాడు? చేయించి పాపం చేశాడు. అవునా? ఒక పాపానికి మరొక పాపం చేశాడు. ఏం చేశాడు? ఆమె తప్పు చేసిన తప్పు కాదని తన భర్తను కూడా చనిపించాడు, ఉరియను కూడా చనిపించాడు. అయితే కంటితో నిబంధన చేసుకోకపోతే ఏమైపోయాడు దావీదు? దేవుడు దావీదు మా ఇష్టానుసారంగా అన్నాడు, హృదయానుసారంగా అన్నాడు, దేవదూతలు బట్టి వాడన్నాడు కదా. అయితే దావీదును దేవుడికి ఎన్నో బిరుదులతో దేవుడు దావీదును పొగిడాడు, కానీ దావీదు కంటి చూపుతో అందరిని చూసి మోసపోయాడు. పాపంలో పడిపోయాడు. ఈ కంటితో చూసి చూపు ద్వారా దావీదు కుటుంబం ఏమైపోయింది? దావీదు చేసిన పాపాన్ని బట్టి తన కుటుంబం ఏమైపోయింది? తన పిల్లలు ఏమైపోయారు? సంగమా ఆలోచించు. ఈ కంటి చూపుతో చూస్తున్న చూపును బట్టి నిన్ను బట్టి నీ కుటుంబానికి అతను శాపం మిగిలిపోయింది. దావీదు కుటుంబం శాపం మిగిలిపోయిందా మిగిలిపోలేదా? ఎంతమంది తెలుసు? దావీదు పిల్లలు ఏమైపోయారు? వినువాన్మై ఉండి వింటున్నా వస్తే విన్నప్పుడు విని తర్వాత అయిపోయింది, వాక్యం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, అయిపోయి ఎదిరించుకొని వెళ్ళిపోయిందేనా? దావీదు కుటుంబం ఏమైపోయింది? కదా. అవునా కాదు? ఒక కంటి చుట్టూ దాన్ని చేసిన తప్పును బట్టి దాని వంశం ఏమైంది? ఆలోచించు. అనుభవించిన పాపం చేసి దేవుడు ఇవేం వెళ్తావో అదే పంట కోస్తా ఉంటాడు. అవునా కదా? దేవుని మాకు విన్నట్లుగా విని నీవు నిబంధన చేసుకుని దేవుని భయభక్తులను జీవించకపోతే దావీదు కంటి చూడ చూశాడు, పాపం చేశాడు, తన కుటుంబానికి ఏం తెచ్చాడు? ఆశీర్వాదం తెచ్చాడా? ఏమైంది? తన పిల్లలు ఏమయ్యారు?
ఆలోచిస్తున్నావా? గ్రహిస్తున్నావా? వింటున్నావా? విని విడిచిపెడుతున్నావా? ఒకసారి ఆలోచించు. ప్రియ సంగమా, సంసోను తల్లిదండ్రుల మాట వినకుండా మన కంటి చూపు చూసిన స్త్రీని చూసి ఇష్టపడ్డాడు. తల్లిదండ్రులు ఎప్పుడు చెప్పినా విన్నాడా? ఆ కంటి చూపు చూసిన స్త్రీని అందం కనబడింది. ఆ స్త్రీని కోరుకున్నాడు. ఆ స్త్రీ వల్ల తను ఏం పోగొట్టుకున్నాడు? తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకోలేదు. ప్రియ సంగమా, ఈ రోజు నేను చూస్తున్నా, కంటితో చూపు చూస్తున్నది. నీ చూపు ద్వారా ఏమి పొందుకోగలుగుతున్నావు, ఏమి పోగొట్టుకోగలుగుతున్నావు ఒక్కసారి నిన్ను పరీక్షించుకొని ఆలోచించినట్లయితే ఈరోజు పక్షి ఏం చేస్తున్నట్ట? మొదలండి ఆకాశం మీదకి ఎక్కున్నట. ఆకాశంతో ఆశ్రయ సింహాసనంతో నివసిస్తున్న దేవుడితో సావాసం చేయాలి కదా. అది పైకి ఎగుతుంది, కానీ ఏ పక్షి వెంబడైతే ఆ పక్షి వెంబడ తిరగదు కదా. ఎవరు పెట్టినట్టు పడ్డట తిరగదు. రెండవది, తన ఇల్లు ఎత్తైన స్థలంలో కట్టుకుంటుంది. దేవుని యొక్క వాక్యం ఎదుగుతున్న లోకంలో ఉన్న వారికంటే ఎత్తైన ఆత్మీయతలు స్థిరమైన ఇల్లు కట్టుకోవాలి. ఆ స్థిరమైన పునాది, ఆ బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుడే బండే క్రీస్తు. క్రీస్తును నువ్వు కట్టుకుంటేనే నీ విశ్వాసం కలిగి ఉంటాను. విశ్వాసం నేను 3 రాళ్ళుగా ఉంటే, బుద్ధిహీనుడుగా నువ్వు ఉంటే, వరద వచ్చినప్పుడు, వాన వచ్చినప్పుడు అది ఇల్లు కోల్పోతుంది. కాబట్టి జాగ్రత్త. మూడవది, దాని కన్నులు దానిని దూరం నుండి కనిపెట్టరు. ఏం చేస్తారా? దేవుని వెతికి మన కన్ను కూడా దేవుని వెతికి కన్నుగా ఉండాలి. దేవుని యొక్క నిబంధన చేసుకోవాలి. మన కన్నే దేహానికి దీపం కనుక ఈ దేహం కన్ను చెడిపోతే శరీరం దేహం కూడా చెడిపోతుంది. ఆత్మ సంగతి కలిగి కన్ను తేటగా ఉంటేనే ఆత్మ కూడా తేటగా ఉంటుంది. నీ కన్ను చెడిపోతే ఆత్మ కూడా చెడిపోతుంది సంగమా. అందుకే ఏది నీకు కావాలి ఒక్కసారి నువ్వు పట్టించుకో. దాని తన యొక్క సింహాసనం ఇక్కడ 40 సంవత్సరాలు పట్టింది. తన ఆత్మ జీవితం కోల్పోవడానికి, పాములు పడిపోవడానికి ఒక క్షణం పట్టింది ద్వారా సంసోను కూడా తన తల్లిదండ్రుల యొక్క మాట వినకుండా తల్లిదండ్రులను మాట తన ఇష్టమైన స్త్రీని ఎన్నుకొని చూశాడు. ఆ స్త్రీ కొరికే తన ప్రాణం కోరుకున్నాడు కదా. ఈరోజు నువ్వు దేని చూస్తావో, దేని ఆశిస్తావో దాన్ని మనం బ్రతుకుతావా, లేకపోతే దాన్ని చెల్లిపోతావా? ఒక్కసారి నేను పరీక్షించుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాం.